చదవాలిరా కొడక చదవాలిరా మహనీయుల వలె ఎదగాలిరా ఎదగాలిరా కొడక ఎదగాలిరా పొడిసే పొత్తును మూతాడాలిరా ఓ సాహు మహజన నా పంచ ప్రాణమా నిండు నూరెలును సల్లగుండాలిరా ఈ పేదల బ్రతుకును పండాలిరా చదవాలిరా కొడక చదవాలిరా మహనీయుల వలె ఎదగాలిరా ఎదగాలిరా కొడక ఎదగాలిరా పొడిసే పొత్తును మూతాడాలిరా అజ్ఞానము తోటి మన తాత తండ్రులు అంధకారంలోనే బ్రతికిండ్రురా ఎట్టి చేసుకుంటూ మట్టి మోసుకుంటూ ఎన్నో బాధలు అనుభవించారురా బ్రతుకంతా చేసిర్రు త్యాగాలురా వాళ్ళ గుండె గాయము మన్ప బయలెల్లరా చదవాలిరా కొడక చదవాలిరా మహనీయుల వలె ఎదగాలిరా ఎదగాలిరా కొడక ఎదగాలిరా పొడిసే పొత్తును మూతాడాలిరా జనవరి 27న 1000 గొంతుల లక్ష డప్పుల ప్రదర్శన ముందుంటది. మా లక్ష డప్పుల ప్రదర్శన ప్రధానంగా 2 అంశాల గురించి ఆ డప్పు కొడతాం. ఒకటి, వర్గీకరణ అమల్లోకి వస్తే సంతోషంగా ఆ వర్గీకరణ విజయాన్ని స్వాగతిస్తూ మా లక్ష డప్పుల శబ్దం వినబడుతుంది. ఇంకా మేము అడ్డుకుంటామంటే అడ్డుకునేటోళ్లకు సావు డప్పు కూడా వినబడుతుంది. వాళ్ళకు రాజకీయంగా తెలంగాణ గడ్డ మీద రాజకీయంగా భవిష్యత్తు లేకుండా సావు డప్పు కూడా మోగిస్తాం. సెక్రటరియట్ ఎదురుగుండబడే అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రారంభించబడి అది నక్లెస్ రోడ్ గుండా ప్రయాణం చేసి హుస్సేన్ సాగర్ చుట్టూ మా 1000 గొంతుల లక్ష డప్పుల ప్రదర్శన ఉంటది. అక్కడ మా వాణిని మా శబ్దాలను అక్కడ వినిపిస్తాం. మా జాతిలో ఆత్మన్యూనత అనేది కొన్ని వేల సంవత్సరాలుగా కొనసాగింది. ఇతరులు మేము బ్రాహ్మణులం, మేము రెడ్లం, మేము కమ్మ వాళ్ళం, మేము వైశ్యులం, ఇది ఇదని చెప్పుకుంటారు. కానీ మీ కులం ఏంటంటే కులం పేరు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతూ బాధపడుతూ భయపడ్డ రోజులు మా జాతిలో ఒప్పుకుంటాను. ఎక్కడ మాదిగా అని తెలిస్తే అవమానిస్తారో, ఎక్కడ మాదిగా అని తెలిస్తే దూరం పెడతారో, చిన్న చూపు చూస్తారో, హేళన చేస్తారో అని చెప్పి కొన్ని వేల సంవత్సరాలుగా కుల వ్యవస్థలో బాధలు అవమానాలు పడ్డాం ఆడుతుంది. కానీ ఎంఆర్పీస్ వచ్చాక తలెత్తుకొని తిరుగుతుందమ్మా జాతి. ఎస్ మేము మాదిగా ఎక్కువ మంది కార్లు, పట్టు చీరలు, నగలు అంత చుట్టూ ఉండే వాళ్ళకి చూపించుకుంటానికి చేస్తారు. వాళ్ళ తృప్తికి చేయరు. వాళ్ళ తృప్తికి చేసేది ఏంటి? మంచి నిద్ర, మంచి ఫుడ్. ఈ మన బాడీకి కావాల్సిన సంబంధించిన చేసేవన్నీ మన కోసం చేస్తాం. బయట అన్నీ మిగతా వాళ్ళకి చూపించుకుంటాం. అది దానివల్ల ఎక్కువ నష్టం, అప్పులు గిప్పులు గందరగోళం అయిపోతాయి లైఫ్. यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता, अर्थात जहां नारी की पूजा की जाती है देवता वहीं निवास करते हैं। नारी शक्ति का सम्मान और भागीदारी ये हमारी परंपरा और पहचान रही है। प्रधानमंत्री नरेंद्र मोदी जी ने महिलाओं के सशक्तिकरण के लिए विमेन लेड डेवलपमेंट का विजन दिया, जिसके तहत बीते 10 वर्षों में महिलाओं के लिए समग्र प्रयास किए गए हैं। महिलाओं का जीवन आसान बने, उनके जीवन से मुश्किलें कम हो, उन्हें आगे बढ़ने के ज्यादा से ज्यादा अवसर मिले, ये हमारी सरकार की सर्वोच्च प्राथमिकताओं में से एक है। उज्ज्वला, आवास, नल से जल, शौचालय जैसी पहलों से देश की करोड़ों माताओं बहनों का जीवन गरिमापूर्ण बनाना हो, या जन धन, मुद्रा, महिला स्वयं सहायता समूह, लखपति दीदी, नमो ड्रोन दीदी जैसे कई कदमों से उन्हें बैंक, रोजगार उद्यम से जोड़ना हो, या बेटी बचाओ बेटी पढ़ाओ अभियान, सुकन्या समृद्धि योजना से लेकर प्रधानमंत्री मातृ वंदना योजना जैसी पहल हो, भारत सरकार महिलाओं के हितों को सुनिश्चित करने के लिए पूरी तरह से प्रतिबद्ध है। आज हर क्षेत्र में भारत की बेटियां राष्ट्र निर्माण में सहभागी बन रही हैं। इसी कड़ी में एक नई पहल है LIC के सौजन्य से बीमा सखी योजना। योजना के तहत न्यूनतम 18 वर्ष व 10वीं पास महिलाएं LIC से ट्रेनिंग लेकर एजेंट बनेंगी। इन्हें योजना के नियम अनुसार स्टाइपेंड भी मिलेगा। पहले वर्ष 7,000 रुपए प्रति माह, दूसरे वर्ष 6,000 रुपए प्रति माह और तीसरे वर्ष 5,000 रुपए प्रति माह। 3 साल की अवधि के बाद भी एजेंसी जारी रहेगी और नियम अनुसार कमीशन भी मिलता रहेगा। अगले 3 सालों में 2 लाख महिलाओं को बीमा सखी बनाने का संकल्प लिया गया है।
पात्र महिलाएं LIC की नजदीकी शाखा या पोर्टल www.licindia.in पर विजिट कर बीमा सखी बन सकती हैं। प्रधानमंत्री नरेंद्र मोदी जी के समृद्ध नारी शक्ति के विजन को मजबूती देने में ये योजना अहम भूमिका निभाएगी। ఒక సిటిజన్ గా నాకున్న రైట్స్ బట్టి అడుగుతున్నాను, లేదని రైట్స్ మీకు లేవు. ఏంటి నీకు తెలిసిన రైట్స్ ఏంటి? భారత రాజ్యాంగంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు కామన్ మ్యాన్ కి సర్వీస్ చేయడానికి మాత్రమే ఉన్నారని గుర్తుంచుకోండి. మీరు రియాక్ట్ అవ్వకపోయినా, అమర్యాదగా ప్రవర్తించినా మీ మీద IPC సెక్షన్ 509 ప్రకారం లీగల్ గా యాక్షన్ తీసుకునే అధికారం నాకుంది. కాదంటే మీడియాకి ఎక్కుతాను, కోర్టుకి వెళ్తాను, హ్యూమన్ రైట్స్ కి కంప్లైంట్ కూడా చేస్తాను. ఇదిగోమ్మా ఈ స్వేచ్ఛకి వెళ్ళమ్మా.